జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పుపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయంకు వ్యతిరేకంగా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కార్పొరేటర్ల ధర్నాకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొనున్నారు గ్రేటర్ సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జీహెచ్ఎంసీ రెండు వైపులా బందోబస్తు ఏర్పాటు చేస్తారు పోలీసులు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? ధర్నా ఈ విధంగా సాగుతుంది, మెయిన్ ఇది ఎప్పటికల్లా క్లియర్ అయ్యే అవకాశం ఉంది? ఇందిరా ఏవైతే అన్నపూర్ణకు సంబంధించినటువంటి క్యాంటీన్ పేరు మారుస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా పెద్ద ఎత్తున ఈరోజు జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసనకు పిలుపునిచ్చారు. గ్రేటర్ సిటీ నుంచి చాలా మంది వచ్చారు. మనతో పాటు మన కవిత కార్పొరేటర్ ఉన్నారు. మేడం, ఏంటి ఎవరిని కలిశారు? ఈరోజు మేము కమిషనర్ని కలవడం జరిగింది. కమిషనర్కి అలాగే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ద కార్పొరేటర్స్ మేము అందరం కూడా మరి ఈరోజు ఇందిరా క్యాంటీన్ పేరు ఏదైతే పెట్టడం జరుగుతుందో స్టాండింగ్ కమిటీలో అజెండా పెట్టడం అయింది. అది ఈ నేమ్ చేంజ్ ఏదైతే ఉందో ఆ నేమ్ చేంజ్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరు కార్పొరేటర్స్ త్రూ అందరు కొంచెం ఎమ్మెల్యేస్ కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఒక డిమాండ్ చేస్తూ ఇంతకుముందు అన్నపూర్ణ భోజనము 5 రూపీస్ మీల్స్ల పేరు ఏదైతే ఉందో 2014 స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని వేల కోట్ల ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మీకు తెలిసిన విషయమే, ఒకరోజు 2 పూటల భోజనాలు పెట్టిన రోజులను కోవిడ్ టైంలో కూడా. అలాగే మరి మొబైల్ క్యాంటీన్స్ ద్వారా కూడా హ్యాండిక్యాప్డ్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మరి సర్వీస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా, నిమ్స్, గాంధీ హాస్పిటల్లో కూడా మరి ఇలాంటి క్యాంటీన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అన్నపూర్ణ భోజనం అనేది దేవతతో సమానంతో మనము సమానంగా తీసుకొని ఈరోజు ఒక పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఒక దేవతని, అన్నపూర్ణ దేవిని ఈరోజు ఒక ఇందిరా క్యాంటీన్గా మార్చడం అనేది రాజకీయ కుట్ర. కాబట్టి ఇలాంటివి మార్పు చేర్పులు కాకుండా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. డెవలప్మెంట్స్ 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందన్నట్టుగా మా ఒక ఉద్దేశం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇందిరా క్యాంటీన్ అనే వర్డ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. పెద్ద ఎత్తున కూడా ఇందిరా క్యాంటీన్ అనేటువంటి వర్డ్ను వెనక్కి తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2014లో ఈ అన్నపూర్ణకు సంబంధించినటువంటి క్యాంటీన్ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 కోట్లకు పైగా ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఆహారం తీసుకున్నారు, లబ్ధి చెందారు అన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు క్యాంటీన్లకు సంబంధించి 150 క్యాంటీన్లు గ్రేటర్ సిటీ నగరంలో నడిపిస్తూ ఉన్నారు. అందులో 20-30 కొంత నడవట్లేదు అని తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ ఇప్పటి వరకు అన్నపూర్ణ అన్నటువంటి పేరు ఎక్కడా కూడా అధికారికంగా లేదు. అందుకే స్టాండింగ్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాము అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఈ స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిషన్కి సంబంధించినటువంటి కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. లోపలికి ముందుగా అలౌట్ చేయలేదు. దాని తర్వాత కమిషనర్ను కలిసేందుకు అలౌట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా జిహెచ్ఎంసీ కార్యాలయానికి 2 వైపులా మేయర్ ఎంట్రెన్స్ ఉంటుంది, అట్లాగే కమిషనర్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఈ 2 వైపులా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా భవిష్యత్తులో ఈ స్టాండింగ్ కమిటీలో పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, అందరి ఆమోదం తీసుకోవాలి. ఆమోదం తీసుకున్న తర్వాతనే ఇట్లాంటి నిర్ణయాలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి తలసాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ రకమైనటువంటి పేర్లు మార్పు కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈరోజు పీజీఆర్ ఫ్లైయర్ను ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. అది పేరు ఎట్లా పెట్టారు, ఏ రకంగా పెట్టారు, అట్లాంటి ఎవరు పెట్టారు అన్నటువంటి నిర్ణయాలను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్పొరేటర్లు అందరూ కలిసి లోపలికి వెళ్ళి కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇస్తారు. ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. దీన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.